Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. తల్లికి వందనం ఈ ఏడాది ఎగనామం వెన్నుపోటు షురు అన్న వైసీపీ. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి పేరుతో అమలు చేసిన తల్లులకు 15,000 రూపాయల పథకంలో మార్పులు చేసి తల్లికి వందనంగా మారుస్తామని కూటమి ఎన్నికలలో హామీ ఇచ్చింది. జగన్ సర్కార్ ఇంటిలో స్కూల్కి వెళ్లే పిల్లలు ఎంతమంది ఉన్నా తాము మాత్రం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామంటూ హామీ ఇచ్చింది. ఎన్నికలలో గెలిచాక ఈ పథకం అమలు గడువు దాటిపోతున్నా మార్గదర్శకాల పేరుతో ఆలస్యం చేస్తోంది. దీనిపై శాసన మండలిలో విద్యామంత్రి నారా లోకేష్ను సభ్యులు ప్రశ్నించారు. దీనిపై స్పందించిన లోకేష్ తల్లికి వందనం పథకం కూటమి ఇచ్చిన హామీ మేరకు ఇంటిలో ఎంతమంది పిల్లలున్నా అమలు చేస్తామని ప్రకటించారు. అయితే దీని విధి విధానాలు ఖరారవుతున్నాయని, ఇందులో హడావిడి అక్కర్లేదని, వచ్చే ఏడాది నుంచి పథకం అమలు చేస్తామని తేల్చేశారు. దీంతో ఈ ఏడాది తల్లికి వందనం పథకం లేదని తేలిపోయింది. దీనిని టార్గెట్ చేస్తూ వైసీపీ ట్వీట్ చేసింది. అమ్మకు వందనం ఈ ఏడాది మాత్రం ఎగనామం అంటూ వైసీపీ ఎక్స్లో ట్వీట్ చేసింది. ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పేరుతో ఏడాదికి 15,000 రూపాయలు తల్లుల ఖాతాలో వేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, కానీ ఈ ఏడాది మాత్రం ఇవ్వలేమంటూ చేతులు ఎత్తేసిన కూటమి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన నారా లోకేష్ అని తెలిపింది. అలాగే సూపర్ 6 అమలులో చంద్రబాబు మార్క్ వెన్నుపోటు షురు అంటూ విమర్శలు గుప్పించింది. దీనికి లోకేష్ మండలిలో మాట్లాడిన వీడియో కూడా జత చేసింది. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.